మా చెట్టు సీతాఫల పండ్లు చాలా మంచిగా మాగాయి. చూసారా? ఇది మనం ఈ పండ్లు మనం ఎలాగైనా తినచ్చు. దోరగా ఉన్నప్పుడు కాల్చుకొని తినచ్చు, మాగినాక దూసేసి పాలు పోసుకొని తాగొచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, మేము దీన్ని దూసేస్తాము. ఎలా వేస్తాము మీకు ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగ మనం తీసేసుకొని ఒక కప్పులో మనం ఈ విధంగా కప్పులో తీసేసుకొని ఇలాగ గింజలంతా వేరు చేసేసి మనం మిక్సీ పట్టేసుకొని పాలు పోసుకొని తాగితే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా కదా, ఇలాగ శుభ్రంగా గింజలన్నీ తీసేసాను. మొత్తం గింజలు తీసేసి శుభ్రం చేసేసాను. ఇలాగా మనం జ్యూస్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ చేస్తాను. చూద్దాం ఎంత బాగా వచ్చింది. స్వీట్ వేయబడలే, మనం చక్కెర ఏమి ఇవ్వలేదు. దీన్ని వేసి మిక్సీకి వేసి పాలు పోసుకుంటే చాలు, ఇంకేం వేయాల్సిన అవసరం. మిక్సీలో వేసేసాను. అరకప్పు పాలు పోస్తున్నాం. దీంట్లో మనం చక్కెర వేయబడలేదు, బెల్లం వేయబడలేదు. గట్టిగా మూత పెట్టి చిన్నగా ఫ్రెండ్స్. చూసారా, మనం ఆపిల్ జ్యూస్ వేసుకుంటాము, కాబట్టి పైనాపిల్ జ్యూస్ వేసుకుంటాము, చాలా పండ్లు జ్యూస్ వేసుకుంటాం కదా. అలాగే మనం కూడా ఈ పండు జ్యూస్ వేసుకొని తింటే మంచిది. ఉండేది వచ్చి ఈ పండు మాకు నేను కాల్చుకొని తిన్నాను. మన చెట్టు పండు మనకు సంతోషాన్ని ఇస్తుంది. చూడు, కాల్చుకొని తిన్నాను, మామూలుగా తిన్నాను, దూసేసుకొని తాగుతున్నాను. అలాగా మనం చెట్టు పెట్టుకున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తున్నాం మన చెట్లో ఇచ్చే పండుని బట్టి. అలాగా మనం ప్రతిదీ మనం ఇంటికాడ పెంచుకుంటే చెడ్డవి కాదు, మంచివేను. కాబట్టి మీరు కూడా ఈ పండు దూసి ఎలా ఉంది చేశానో నేను చూపించాను. మీరు కూడా మీకు వసతి ఉంటే వేసుకొని తినండి, కాల్చుకొని తినండి. చాలా మంచిది, హెల్త్కి మంచిది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తినండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్.